ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం గురువారం అర్ధరాత్రి నుండే భక్తులతో నిండిపోయింది. మాఘశుద్ధ సప్తమిని పురస్కరించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తొలి అభిషేకాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఈవో శ్యామలాదేవి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రథసప్తమి సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కోన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా జడ్జ్ విబి నిర్మలా గీతాంబ, కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ నృసింహం, జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ పిఏ శోభ తదితరులు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దూరభారం నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ఆశీస్సులతో ఆనందమయ దర్శనం చేసుకోవాలని కోరారు. ఈరోజు చాలా దివ్యమైన రోజు. రథసప్తమి అంటే శ్రీకాకుళంలో ఒక మహా పండుగగా జరుగుతుంది. కళింగపట్టణానికి మహారాజు ఎవడంటే సూర్య భగవానుడు. 3 లోకాల్ని ప్రకాశింపజేసేవాడు సూర్య భగవానుడు. అలాంటి సూర్య దేవాలయం యావత్తు భారతదేశంలో ఒక్క శ్రీకాకుళంలో మాత్రమే చాలా విశిష్టంగా ఉన్న దేవాలయం. ఇలాంటి దేవాలయం ఎక్కడ నమూనా ఎక్కడ కూడా లేదు. అలాంటి స్వామి ఈరోజు కొలువై ఉండి రథసప్తమి నాడు పేదలకి, పిన్నలకి, పెద్దలకి అందరికీ కూడా దర్శనమించి ఆరోగ్యాన్ని కలిగించేవాడు, ఐశ్వర్యాన్ని కలిగించేవాడు. అలాంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రజలందరికీ కూడా ఉండాలని మనసారా కోరుతూ విశాఖ శ్రీ శారదాపీఠం తరపున ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి మొదటి అభిషేకము, ఆయనకి వస్త్రం ఇవ్వడం అనేది పరిపాటి ఉన్నది. ఆ రకంగా ఈ సంవత్సరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి పూర్తిగా లోక కళ్యాణం జరగాలని మనసారా కోరుకున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకి, పోలీసు యంత్రాంగానికి ఇద్దరికి కూడా ఒక అవగాహన సదస్సు ఉండాలి. ఎందుకంటే దేవాలయాలకి దేవాదాయ శాఖ యొక్క అధికారులే పెత్తనం జరగాలి, అర్చకుల యొక్క పెత్తనం జరగాలి. వాళ్ళ అధీనంలో పోలీసులు ఒక అవగాహన కల్పించుకొని భక్తులకి ఏది రకమైన ఇబ్బంది లేకుండా జరగాలి. పిల్లలు చాలా చిన్న పిల్లలతో వస్తారు, తొక్కిటిసలాడితే అవి జరగకుండా చూడాలి. ఇది ఒక రాజకీయ వేదికలు కావు, ఇది ఒక సినిమా టికెట్ల గురించి వచ్చేవి కాదు. ఇది భక్తులు భగవంతుడు దర్శించుకోవడానికి ఒక హిందూ సమాజంలో ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకొని వచ్చిన భక్తుల యొక్క సంప్రదాయం. దానికి కూడా అవగాహన చేసుకుని పోలీసులు ఈ సంవత్సరం ప్రతి భక్తుడికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చంటి పిల్లలకి పాలు, నీళ్లు సప్లై చేస్తూ పోలీసులు ఏ రకమైన భక్తిపరంగా సేవ చేయాలి తప్ప ఇక్కడ జులుం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి భక్తులు బాధ పెట్టి ఇంకొక సంవత్సరం జనాలు తగ్గిపోయేటట్టు ఇలాంటి దేవాలయాలకి చేయడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖకి, పోలీస్ యంత్రాంగానికి ఒక రకమైన అవగాహన సదస్సు ఉండాలని మనసారా కోరుతున్నాం. ఒకే ఒక్క సూర్యనారాయణమూర్తి కోవిల శ్రీకాకుళంలో, అందులో అరసవిల్లి పుణ్యక్షేత్రంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఈరోజు రథసప్తమి సందర్భంగా లక్షలాదిగా ప్రజలు దేవుని దర్శనానికి రావటం జరుగుతుంది. అందుకోసం ఆలయ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు అందరూ కూడా సమన్వయంతో ఒక చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగింది. అన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు మంచినీరు కానివ్వండి, పిల్లలకి పాలు, ఆహారం, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధంగా వారు అన్ని విధాల ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. మున్సిపల్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయటం జరుగుతుంది. అందరూ వచ్చే ప్రజలు కూడా అందరూ క్యూ పద్ధతిలో జాగ్రత్తగా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే భగవంతుని దర్శనం, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని. ప్రతి ఏటా ఘనంగా జరిగే రథసప్తమి వేడుకలకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు.
స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో శ్రమని దూరాభారాన్ని లెక్క చేయకుండా ఎదురుచూస్తారు. చాంతాడు లాంటి క్యూలైన్లలో పిల్లా పాపలతో అవస్థలు పడడం, ఒక్కోసారి తొక్కిసలాట్లు వంటివి రథసప్తమి వేడుకల్లో భాగమయ్యేవి. అయితే ఈసారి జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్, ఎస్పీ బ్రహ్మారెడ్డిలు సామాన్య భక్తులకు ఆ ఇక్కట్లను తప్పించడంలో కృతకృత్యులయ్యారు. ఆలయాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడంతో దర్శనం సులభతరంగా మారింది. ఆలయ ఈవో సిబ్బంది సూచనలను పరిగణలోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ఏర్పాట్లను పగడ్బందీగా చేశారు. దీంతో ఏ క్యూలైన్లోనూ భక్తుల రద్దీ, తోపులాటలు వంటివి చోటు చేసుకోకుండా స్వామివారిని త్వరితగతిన దర్శించుకునే అవకాశం భక్తులకు దక్కింది. గత 2 రోజులుగా అధికారుల మధ్య సమన్వయ లోపం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య తొలుత ఎక్కువగానే ఉంది. అయితే అనుకున్నంత రద్దీ లేకపోవడం, పగడ్బందీ ఏర్పాట్లను తెలుసుకున్న భక్తులు అరసవెల్లికి పోటెత్తారు. ఇంద్ర పుష్కరిణి ఆవరణలో పిడకలపై పాలు పొంగించి స్వామివారికి ప్రీతికరమైన పాయసాన్ని వండి నైవేద్యంగా సమర్పించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కాగా రథసప్తమి సందర్భంగా అరసవెల్లికి వచ్చిన భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు తాగునీరు, పాలు, మజ్జిగ వంటివి అందజేశారు. మరికొందరు పులిహోర ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దూరాభారం నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాన్ని అందజేశారు. అదేవిధంగా శ్రీకాకుళం హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పివి రమణ, జేఎంఆర్ రాజా, హోటల్ గ్రాండ్ ప్రతినిధులు ఎస్విడి మురళి, అమరావతి శ్రీను, నాగావళి ఆనంద్, ట్రాఫిక్ జామ్ శ్రీను, అమావాస్య శ్రీను, పైడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాగా రథసప్తమి వేడుకలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను ఆలయంలోకి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. పోలీసుల వైఖరి నిరసిస్తూ మీడియా ప్రతినిధులు అరసవల్లి ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. దీంతో కార్మిక శాఖ మంత్రి స్వయంగా వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి మీడియా ప్రతినిధులతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మీడియాను అనివెట్టి మండపంలోనికి అనుమతించడంతో సమస్య సద్దుమణిగింది. ఇది మినహా ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోపోగా ఏర్పాట్లపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.